హాయ్ ఫ్రెండ్స్! ఈరోజైతే మీకు ఒక అందమైన గిరిజన గ్రామానికైతే పరిచయం చేయబోతున్నాననమాట. ఇది మారేడుమిల్లి నుంచి సుమారు ఒక 19 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటది ఈ ఊరు. ఈ ఊర్లో అయితే ఎక్కువగా కొండరోడ్లే జీవనం సాగిస్తూ ఉంటారు. ఈ విలేజ్ నేమ్ వచ్చి ఎల్లువాడ కొత్త వీధి. ఇది మారేడుమిల్లి మండలం, పోలవరం జిల్లా. 2 విలేజెస్ కలిపి ఒకటే వీడియో చేశాను. ఇక్కడ ఇల్లులు చూసినట్లయితే మట్టితో చేసిన ఇల్లులే ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఒక విలేజ్ పిల్లలకేమో స్కూల్ అయితే ఉంది కానీ ఇంకో విలేజ్ పిల్లలకైతే అసలు స్కూలే లేదు. ఈ ఊరి వాళ్ళకైతే గవర్నమెంట్ వాళ్ళు ఎలాంటి ఇల్లులు గానీ ఏమి కూడా ఇవ్వలేదన్నమాట. స్కూలు లేదు, ఏమి లేదు, తాగునీరు కూడా సరిగ్గా లేదనమాట. ఇక్కడ అందరు కూడా మట్టితో చేసిన ఇల్లులతోనే జీవిస్తూ ఉన్నారు. ఈ ఊరికి రావడానికి నేనైతే చాలా కష్టపడ్డాను. ఎందుకంటే రోడ్డు సౌకర్యం కూడా సరిగా లేదు ఈ ఊరికి రావడానికి. ప్రకృతికి దగ్గరగా, అభివృద్ధికి చాలా దూరంగా జీవిస్తున్నారు. ప్రశాంతమైన వాతావరణం, చుట్టూ దట్టమైన అడవి, పెద్ద పెద్ద కొండలు, మధ్యలో ఒక చిన్న అందమైన ఊరు. కొన్ని ఉన్నప్పటికీ ఏదో తెలియని వెళ్తి. ఈ ఊరికి వెళ్ళడానికి రోడ్డు సదుపాయం కూడా సరిగా లేదు, చదువుకోవడానికి బడి లేదు, తాగడానికి సరిగా మంచినీరు కూడా లేదు. ఎవరికైనా ఆరోగ్యం బాగోలేకపోతే హాస్పిటల్ కి వెళ్ళడానికి పెద్ద సాహసమే చేయాలి. అన్ని ఊర్లకైతే గవర్నమెంట్ ఇచ్చిన ఇల్లులు ఉన్నాయి కానీ ఈ ఊరికైతే ఎలాంటి హౌసెస్ కానీ ఇవ్వలేదన్నమాట గవర్నమెంట్ వాళ్ళు. వీళ్ళు మట్టితో నిర్మించుకున్న ఇల్లులతోనే జీవనం సాగిస్తూ ఉన్నారు. వీరు నిత్యావసర సరుకులు కొనుక్కోవాలి అనుకుంటే వారానికి ఒక్కసారి మాత్రమే జరిగే వారపు సంతలో కొనుక్కొని ఆ వారానికి మొత్తం వాడుకుంటూ ఉంటారు. దట్టమైన అడవి ప్రాంతంలో అయితే ఇల్లులు కట్టుకొని ఇలా జీవనం సాగిస్తూ ఉన్నారు. వీళ్ళ ఆచారాలు, వీళ్ళ సంప్రదాయాలు చాలా భిన్నంగా ఉన్నాయన్నమాట. వీళ్ళ పండగలు ఇవన్నీ. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో ఫుల్ వీడియో కావాలనుకుంటే కింద ఉన్న లింక్ లో అయితే క్లిక్ చేసి ఫుల్ వీడియో చూసేయండి. బాయ్.